క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది పేషెంటే అయినప్పటికీ వాళ్ళకి ఫిజికల్ మెంటల్ సపోర్ట్ అవసరం. కానీ పేషెంట్తో పాటు ఉన్న రోగితో పాటు ఉన్న అటెండర్స్, కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మెంటల్గా ఫిజికల్గా చాలా సఫర్ అవుతూ ఉంటారు. వీటికి హెల్ప్ చేయడం కోసం సోషల్ గ్రూప్స్, పీర్ మనకి ఇప్పుడు ఎవరితోనైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ వచ్చే ఆ కేర్ ఉంటాయి. కానీ ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ రివీల్ చేయనివ్వరు. ఇప్పుడు పేషెంట్కి చాలామంది పేషెంట్స్ మేము మా ఓపీడీలో చూస్తుంటాము, చాలామంది పేషెంట్స్కి చెప్పనివ్వరు మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పేసి. అండ్ సేమ్ ప్రాబ్లం వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చెప్పుకోరు. మానసికంగా ఒక్కరే ఇబ్బంది పడాలని అనుకుంటారే కానీ ఇది చెప్పనివ్వరు. సో ఇంత పెద్ద సోషల్ స్టిగ్మా మన సొసైటీలో ఉంది. ఎందుకు ఇది ఉంది అసలు? ఇప్పుడు క్యాన్సర్ అనేది తప్పు చేస్తే ఇట్స్ నాట్ ఎ సిన్, తప్పు చేస్తే వచ్చింది కాదు. క్యాన్సర్ ఈజ్ నాట్ కమ్యూనికబుల్ అంటే ఒకరి నుండి ఇంకొకరికి అలా స్ప్రెడ్ అయిపోదు. ఇప్పుడు టీబీ స్ప్రెడ్ అవుతాయి, సెక్షువల్ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి, కానీ క్యాన్సర్ అలా స్ప్రెడ్ అవ్వదు ఇంకొకరికి. సో ఈ సోషల్ స్టిగ్మా నుండి మనం బయటికి వచ్చి మనం ఫస్ట్ చెప్పుకోగలిగితే అప్పుడు కావాల్సిన సహాయం, మెంటల్గా కావాల్సిన సహాయం సోషల్ గ్రూప్స్ ద్వారా హెల్ప్ అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ ఇన్సూరెన్సెస్. ఎంతమంది మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాము, మన పేరెంట్స్కి మనకి ఎంతమంది కట్టుకుంటున్నాము. సో ఇన్సూరెన్స్ వల్ల ఫైనాన్షియల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్సూరెన్సెస్ విల్ హెల్ప్ అండ్ సోషల్ గ్రూప్స్ విల్ హెల్ప్.